అప్పుడు ఉద్యమ టైంలో ఈ పాట కూడా చాలా చాలా మంది మోగింది. వేదికల మీద వినేది. అయితే ఉద్యమంలో ఉన్నప్పుడు తెలంగాణ సాంగ్స్తో పాటుగా విప్లవ గీతాలు కూడా బాగా మోగేది కదా. అవును. విప్లవ గీతాలు ఏమన్నా పాడినావా? రికార్డింగ్స్ అంటే ఏం బాగలేదు. మనకి విప్లవ గీతాలు అంతానే విమలక్క కానీ సంధ్య కానీ వాళ్ళు గుర్తుకొస్తే వాళ్ళతో మీకేమన్నా విమలక్కతో ప్రయాణం ఉద్యమంలో టచ్ అయింది. విమలక్క ఫస్ట్ పాట ఎవరితో ఎక్కువ మీకు జర్నీ సాగింది? నేనంటే జర్నీ అంటే నేను చెప్పినా కదా, మా అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి అప్పుడు వద్దు వద్దు నలుగురు ఇట్లా అంటున్నారు అనేసి సిటీకి వచ్చినాక ఎక్కువ బయటికి రావడం జరిగింది. పాపం రీసెంట్గా భువనగిరిలో జిట్ట బాలకృష్ణ అన్న చనిపోయిండు కదా. ఆ వేదిక మీద కూడా అప్పట్లో 2010లో కూడా నేను ఆ వేదిక మీద ఉన్నా. ఇప్పటికీ ఆ పేపర్ కటింగ్స్ నా దగ్గర ఉంటాయి. ఓకే. అప్పుడు విమలక్క వాడే పాట ఎక్కువ నన్ను ఊరికే వింటుండే. ఆడుదాం డప్పుల్లా దరువేరా పల్లె తెలంగాణ పాట పాడరా, ఆడుదాం డప్పుల్లా దరువేరా పల్లె తెలంగాణ పాట పాడరా, కోలాట మోజడ గొప్పేరా నూలంటూ అల్వాపై దుంకాడరా, ఆడుదాం అరరే ఆడుదా చలో ఆడుదాం డప్పుల్లా దరువేరా పల్లె తెలంగాణ పాట పాడరా, ఎటు చూసిన ఈ టీవీలొల్లే గదరా నీ పని పాటలన్నిటిపై దాడే గదరా, ఆడిన సింధోళ్ళ ఆటల కోసం పాడిన పద్యాల జాడల కోసం పాతరేకు ప్లాస్టిక్ను తగిలేయారా నీ తోల్వాద్యాలై మోగించారా, ఆడుదాం అరరే ఆడుదాం చలో ఆడుదాం డప్పుల్లా దరువేరా పల్లె తెలంగాణ పాట పాడరా. సూపర్ సూపర్. విమలక్క ఏమన్నా మరి మీతో అప్పుడు మీకు అంటే అక్క వాళ్ళది అరుణోదయ సంస్థ కాబట్టి మనం ఆ స్టేజ్ వరకే పరిచయం అయ్యేది. కానీ వాళ్ళతో జర్నీ చేస్తేనేమో ఎక్కువ అనుభవాలు ఉంటుండే కదా. మీతో మాట్లాడింది ఏమన్నా? అక్కడ స్కూల్లో ప్రోగ్రాంలు అవుతుంటే మాట్లాడేది. అక్క మంచిగా ఉంది చెల్లె, వాయిస్ మంచిగా ఉంది, మంచి పొజిషన్లో ఉంటుండే అంటుంది అంతే. కాకపోతే కళాకారులకు కొంచెం ఈర్ష ఎక్కువ ఉంటుంది కదా, ఎదగనివ్వరు. నేను ఇండివిజువల్గా ఎదుర్కొంటూ వచ్చింది దాన్ని. ఇప్పుడు నేను ఇంతమందితో టీంలలో కలిసి పనిచేసిన కదా, ఎక్కడ ఏమంటారు మందిని కూడా జమ చేయాలి. అవును. ఒక పాట చెప్పింది పాడింది చూసినావా, జెండాలు మోసిన జనమును పోగేసిన, జెండాలు మోసిన జనమును పోగేసిన, దండాలు పెట్టిన ప్రజలను కూడా గట్టిన, కరపత్రం పంచిన పోస్టర్ అతికించిన, మా లీడర్ వచ్చెనని మైకు పెట్టి మొత్తుకున్న బహుజన మన బ్రతుకెన్నడు మారురో. నిజంగా అనిపిస్తుంది అప్పుడు నేను గిట్లనే వాడినేమో అనిపిస్తుంది.